హాయ్ ఫ్రెండ్స్, ఏదో చేద్దాం అనుకుంటున్నాను. చేద్దాం రండి. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? చూడండి, పెసరపప్పు చిన్న గ్లాసు, అంటే మీరు కప్పు తీసుకున్నా పర్వాలేదు. నేను చిన్న గ్లాస్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఆ గ్లాస్ పెసరపప్పు దోరగా వేయించుకున్నా పర్వాలేదు, డైరెక్ట్గా వేసేసుకున్నా పర్వాలేదు ఫ్రెండ్స్. నేను మిక్సీ గిన్నెలు వేసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాం. దీంట్లో ఇలాగా అదే గ్లాస్తో 4 గ్లాసులు బియ్యం పిండి వేసుకున్నాను ఫ్రెండ్స్. మీరు కావాలంటే ఇంకెక్కువ వేసుకోవచ్చు, కావాలన్న వాళ్ళు ఇంకో గ్లాసు 2 గ్లాసులు ఎక్స్ట్రా వేసుకోవచ్చు. మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, ఆ మిక్సీలో పిండి కూడా వేసేసుకుని బౌల్లో కారం, మీకు సరిపడంత కారపూస కాబట్టి చిటికెడు వేసుకుంటున్నాం, ఎక్కువ వేయాల. చిటికెడు పసుపు, నువ్వులు విడిగా పెడితే తినరు కాబట్టి ఇలా వేస్తున్నాం. పిల్లలకి చాలా బాగుంటుంది స్నాక్స్ కింద. 1 స్పూను వాము, సరిపడంత ఉప్పు, ఇవన్నీ వేసుకుని నెయ్యి అయితే నెయ్యి, మీకు ఏది ఉంటే అది వేడి ఆయిల్ కాసుకొని పోసుకున్న బాగుంటుంది. వేడి నీళ్ళు కాసుకొని అన్నీ కలుపుకొని మిక్సింగ్ అయినాక చూడండి, చక్కగా మొత్తం కలుపుకోవాలి. కలిపిన తర్వాత చూడండి, ముద్ద రాలేదనుకోండి ఇంకొంచెం నూనె చుక్క వేసుకోండి. నూనె అంటే మీ దగ్గర ఏది ఉంటే అది. నేనైతే నూనె వేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకున్నాను. చూడండి, ముద్ద వచ్చింది. ఇంకా కొంచెం నీళ్ళు కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. గోరచ్చ నీళ్ళు కాసుకొని చక్కగా మనకు సరిపడా అన్నీ కొంచెం కలుపుకుంటా. పలసనైతే బాగోదు కదా, కొంచెం కలుపుకుంటే వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. పిండి చూసారా, అలా కలుపుకొని మనకి ఎంత కావాలో అంత. మనకి గన్ను కన్నా బాగా స్మూత్గా వెళ్ళిపోద్దండి సన్నకారపూస చక్రాల గిద్దలు. నూనె రాసుకొని దాంట్లో పెట్టుకుంటే మన చేతులకు కూడా అవ్వదు. పిండి చాలా బాగుంటుంది. కళాయిలో వేయలేని వాళ్ళు అలా ప్లేట్ మీద వేసేసుకుంటే చక్కగా చక్కెర మొత్తుకొని దాన్ని మనం నూనెలో కూడా వేసుకుంటే అప్పుడు మనకు చెయ్యి కాలదు, భయం ఆవిరి పట్టలేము అన్న వాళ్ళు అలా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, చక్కగా వేసేసుకోవచ్చు. చెయ్యికి కూడా ఆవిరి కొట్టదనమాట. లేదంటే మన శనగపప్పు మళ్ళీ ఇంకోటి కూడా వేసేస్తున్నాను చూడండి. ఆయిల్ తక్కువ పోసుకున్న చూసారు ఎంత పైదాకా వస్తుందో. తగ్గించి పోసుకుంటే పొయ్యి ఖరాబ్ అవ్వకుండా నూనె కూడా కారకుండా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు పకోడీ గంటి అని ఉంటుంది చూడండి, బూందీ గంటి, అలాంటి దాని మీదనే తిరగేసి దాని మీద చక్కెర మొత్తుకొని నిదానంగా, ఎందుకంటే కర్ర ఉంటుంది కాబట్టి మీకు చేతికి ఆవిరి కూడా కొట్టదు. ఇంకెందుకు ఫ్రెండ్స్, ఆ కొంచెం పిండి 5 చక్రాలు వచ్చాయని చూడండి ఎంత బాగా వచ్చినాయో. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది ఫ్రెండ్స్. కారపూస చాలా టేస్ట్గా ఉంటుంది. వెరైటీగా చేసుకుందాం, ట్రై చేయండి ఒకసారి. ఫైనల్ టచ్ ఇదేనండి, లాస్ట్ మిగిలిద్ది కదా, అది వేసుకుంటే వావ్ సూపర్గా ఉంటుంది. నాకు పకోడీ కన్నా ఇదే ఇష్టం అండి. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ పెట్టండి. చాలా టేస్ట్గా ఉంటుందండి, ఇది చక్కగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, చూసారా ఎన్ని అయినాయో. ఇవి మనకి ఎన్ని రోజులు వస్తాయో మనకు అర్థమవుద్ది కాబట్టి అలా చేసుకోవటం బోర్ కొట్టదు. వారానికి ఒకటో, 2 రోజులకో, 3 రోజులకో ఒకటో చేసుకుంటుంటే అప్పుడు ఆయిల్ వాసన రాదు. ఇంకెందుకండి ఫ్రెండ్స్, తీసేసుకున్నాం. ఒకసారి ట్రై చేయండి. చూసారా ఎంత బాగా వచ్చినాయో. పండగ అంతా మా ఇంట్లోనే ఉన్నట్టుంది. కానీ పిల్లలకి స్నాక్స్ కింద, ఎందుకంటే ఎక్కువ వండి డైలీ అయ్యే కన్నా మనం కొంచెం వండుకుంటే పిల్లలకి వెరైటీ చేసి పెట్టినట్టు ఉంటుంది ఫ్రెండ్స్. ప్లీజ్, ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్. చూసారా లోపలి కూడా చిన్నది ఉడికిపోయింది చూసారా. ఇంకా చాలా బాగుంటుంది. లైక్ చేయండి ప్లీజ్. ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, చేస్తాను కదా. నాకు ఆరోగ్యం బాగాక ఎన్ని రోజులు చేయలేకపోయాను ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ చిన్నగా స్టార్ట్ చేశాను. మీరు అందరూ ఆదరిస్తారనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దాం రండి. చూసారా, చిన్ని గ్లాస్తో కనీసం 1/2 కిలో పిండి కూడా ఉండదు. చూసారా ఎన్ని కారపూస వచ్చిందో. చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇవ్వండి, అసలు ఎంత బాగా కరాకర టేస్ట్ చేసేద్దాం.
చూడండి సౌండ్ కూడా తింటుంటే వావ్ సూపర్గా ఉంది. ఇంకెందుకు కావాల్సిన ఫ్రెండ్స్ చేసేసుకుందాం. ఫ్రెండ్స్ ఇది పెసరపప్పు చేసాను కాబట్టి అంత పచ్చని పప్పు అయితే ప్రాబ్లంగా ఉంటుంది, కానీ ఒకసారి ఇలా ట్రై చేసి చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. పెసరపప్పు చలవ, అంత గ్యాస్ ప్రాబ్లం కూడా ఉండదు పెసరపప్పుతో. ఒకసారి ట్రై చేయండి ప్లీజ్, లైక్ చేయండి.